గురుజీ, గ్రహాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. గ్రహ ప్రభావం వల్ల మన జాతకాలు మారిపోతూ ఉంటాయి. గ్రహాల గమనం వల్ల మన జాతకంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు నిజంగా గ్రహాల ప్రభావం నిజంగా మన మీద ఉంటుందా? అది ఎలా? ఈ గ్రహాల గురించి నిజంగా మనకి దైనందిక జీవితంలో ఎక్కువగా ప్రభావము, అందరూ నవగ్రహాలు పూజ చేసుకోండి, దండం పెట్టుకోండి, అవి ఇవి చెప్తూ ఉంటారు పూర్వీకులు, పెద్దవాళ్ళు. మన ఇంట్లో వాళ్ళు కూడా వీడికి శనిదేవుడి యొక్క కృప సరిగ్గా లేదని రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఒక్కొక్క నక్షత్రంలో దోషం ఉందని ఈ పంచాంగకర్తలు కూడా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. వాళ్ళ ఒక గణితాన్ని బట్టి ఉంటాయి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క జ్యోతిష్యాన్ని ఎవరు బహిర్గతం చేయడం జరిగింది. అది తెలుసుకోవాలి కదా, దానికి కూడా అడ్రస్ ఉంటుందిగా. సాక్షాత్ శివస్వామి, అమ్మవారు పార్వతీ దేవి యొక్క వారి యొక్క సంభాషణల ఫలితమే ఈ యొక్క శాస్త్రం యొక్క జన్మస్థలము, పుట్టుక. వాళ్ళిద్దరూ కూర్చొని మన ప్రజల కోసం, బిడ్డల కోసం వాళ్ళు ఏం చేశారు, అమ్మ అడుగుతుంది ఈ గ్రహాల గురించి, వాటి గురించి. అందులో కూడా భవిష్యత్తు చెప్పకూడదు అనేటువంటిది కూడా ఒక మాట ఉన్నది. చాలా మంది ఇప్పుడు మన భవిష్యత్తులు చెప్పుకుంటూ ఉంటాం, అది ఇది కూడాను. అది ఎందుకు చెప్పకూడదు అనే దానికి కూడా చెప్పబడింది. అది కొన్ని ముందర చెప్పడం వల్ల జాగ్రత్తలు తీసుకోవడానికి బాగుంటుంది. కొంతమంది అది తెలుసుకుని ప్రచారం ప్రభావాలు అంటే దుశ్చేష్టలు కూడా ఉంటుంది. అంటే దుశ్చేష్టలు అంటే కొంతమంది కీడు చేయడం, వాడికి టైం బాగుంది వాడిని వాడుకోవడం, వాడి దగ్గర పంచన చేరి వాడి టైం బాగుందని వీడికి తెలుసుగా, వాడికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ వాడి డబ్బు, వాడి సహాయం పొందడం, ఇలాంటివి. అలాగే అసూయ, వాడి టైం బాగుందని కోపంగా ఉండి పగలు తీర్చుకోవడం. అంటే పాసిబిలిటీ ఆఫ్ సోర్స్ రహస్యం కదా ఇది. భవిష్యత్తు చెప్పడమే రహస్యం.